జెడ్పీటీసీ హత్యకు ప్రోత్సహించని అతనిపై చర్యలు తీసుకోవాలి. జెడ్పీటీసీ బారా నూకరాజు కుటుంబ సభ్యులను నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పరామర్శించిన మాజీ మంత్రి అమర్నాథ్ కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అంతటి కూడా వెనక నుండి ఈ కార్యక్రమం చేయడానికి చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వెనక నుండి ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎవరు ఏంటి అనేటువంటిది ఇంట్లో పూర్తి స్థాయి విచారణ కింద నుంచి పై వరకు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సపోర్ట్ ఏంటి, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నిటి కూడా పూర్తి స్థాయి విచారణ ఆ కుటుంబ సభ్యులకి ప్రజలకి నమ్మకం కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యాక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబ పక్షాన మా పార్టీ నాయకుడు, మా పార్టీ సీనియర్ నాయకుడు, గిరిజన ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి, మరి అటువంటి గొప్ప నాయకు. ఇన్సిడెంట్ జరిగింది, ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ అనుకోండి, గతంలో ఏం గొడవలు లేవని చెప్పని అనుకోవడానికి. ఇదివరకు ఆయన మీద అటాక్ జరిగింది, ఆయనకి తల మీద కొట్టడం జరిగింది. గతంలో కూడా ఒక ఇష్యూ జరిగింది, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. దీనివల్ల అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పని అన్నప్పుడన్నా అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా బైండ్ ఓవర్ తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు. అంటే బైండ్ ఓవర్ చేసినా సరే భయం లేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు అనేటువంటి దానికి, అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అనేటువంటి దానికి, లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉందా లేదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. సో డెఫినెట్గా ఇందులోని పార్టీలు తీసుకురావడం కానీ నాకైతే ఇది రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన కానీ అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పట్ల ప్రజలకి భయం అనేటువంటిది, పోలీస్ విభాగం అంటే భయం ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఏ పని ఆ పని పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా చేస్తున్నారనేటువంటి నమ్మకం ప్రభుత్వం కల్పించాలి. అది కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేసినా ఒక ఆటవిక రాజ్యం, మనం ఏం చేసినా మనల్ని అడిగినోడు లేడు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ప్రజలు కలుగుతుందో ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా వస్తాయి. సో దయచేసి అది లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ పట్ల గౌరవం, భయం అనేటువంటి ఉండేటువంటి విధంగా పనిచేయాలనేటువంటిది మా తాలూకు రిక్వెస్ట్.